నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 28 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఈరోజు తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:41 తిథి విదియ రాత్రి 1:57 వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం మృగశిర రాత్రి 12:30 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 7:53 నుంచి ఉదయం 9:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:50 వరకు. యమగండ కాలం ఉదయం 7:22 నుంచి ఉదయం 8:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి కొన్ని పంచాంగాల్లో 4:09 వరకు. బ్రహ్మముహూర్త సమయము ఉదయం అనగా తెల్లవారుజామున 4:09 నుండి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:31 నుంచి సాయంత్రం 5:58 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. మే నెల 28 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు మిథున రాశిలో కొనసాగుతున్నాడు, మృగశిర నక్షత్రంలో ఉంటున్నాడు. అయితే బుధుడు వృషభ రాశిలో స్వగ్రహ స్థితిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు సూర్యుడు గురుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మేషంలోను కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు ఓవరాల్గా అందరికీ తెలివితేటలు సంభాషణ లావాదేవీల విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి వ్యాపార చర్చలు సానుకూలంగా ఉండబోతున్నాయి. అనుకూలమైన వార్తలు శుభవార్తలు వినబోతున్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. అయితే పరిహారంగా గణపతిని హరిద్ర పుష్పాలతో, హరిద్ర అనగా పసుపు రంగు పుష్పాలతో పూజ చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత అడ్డంకులు కానీ దోషాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో స్థిరత్వాన్ని పొందుతారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వాక్చాతుర్యం వల్ల ఏ పనిలోనైనా సక్సెస్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో బుధుడికి ఆకుపచ్చ వస్త్రాలను 1 2 మీ యొక్క యథాశక్తితో దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు చంద్రబలంతో చురుకుతనంగాను తాత్కాలికంగా ఒత్తిడిగా ఉన్నప్పటికీ యాక్టివ్గా ప్రతి పనిని సక్సెస్ చేసుకునే అవకాశము ఈరోజు కనపడుతోంది. అయితే సాయంత్రానికి మీ యొక్క ఫలితాలలో మార్పులు వచ్చేటట్టుగా కనబడుతోంది. అంటే ఏ పని చేయాలనుకున్నా దీన్ని బట్టి మీరు ఉదయమే స్టార్ట్ చేసినట్టయితే సాయంత్రం లోపు, ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. మళ్ళా సాయంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ప్రయాణాలు యోగిస్తాయి, లాభాన్ని కూడా తెచ్చిపెడతాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే మీ పూజలో గణపతికి అష్టోత్తరాన్ని తప్పనిసరిగా మీ నోటితో మీరే పఠించే ప్రయత్నం చేసుకోండి. టీవీలో పెట్టడం కానీ ట్యాబుల్లో పెట్టుకోవడం కానీ చేయకుండా మీ నోటితో మీరు గణపతికి అష్టోత్తర నామాలు చదువుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి రహస్య వ్యయాలు అంటే
తెలియని రహస్యంగా ఖర్చు పెట్టవలసిన కొన్ని కొన్ని పనులకు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే దాన ధర్మాల్లో పాల్గొనడం మంచిదిగా చెప్పడం జరిగింది. దీంతో పాటు కుటుంబంలో కొంత అల్లకల్లోల పరిస్థితి, అపార్థాలకు దారితీసే వాతావరణం గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహ శాంతి కోసము పాలతో శివుడికి అభిషేకం మీరు చేసుకున్నా లేదా దేవాలయంలో చేయించుకున్నా కానీ విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తున్నది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి సామాజిక పరంగాను మీరున్న రంగంలోనూ గుర్తింపుతో పాటు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఏ పని చేసినా ఈరోజు కార్యసిద్ధి జరిగే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ రంగాలలో లాభ సూచన, ఆహ్, విశేషమైన ఒక వార్త మిమ్మల్ని సంతోషపరిచేటట్టుగాను, ఆకస్మిక ధనప్రాప్తి వచ్చేటట్టుగాను గోచరిస్తున్నది. మిత్రుల వల్ల కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. దీనికి చెప్పదగిన పరిహారము సూర్య నమస్కారాలు చేయడం కానీ, సూర్య దేవాలయాలను సందర్శించడం కానీ, కుదరని పక్షంలో మీ ఇంట్లో సూర్యోదయ సమయంలో ప్రత్యక్షంగా సూర్య భగవానుణ్ణి స్నానం చేసిన తర్వాత దర్శించి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పదవీ నియామకాల్లో ఊహించిన దానికన్నా మంచి ఫలితాన్ని పొందుతారు. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హై అండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు సక్సెస్ సాధిస్తారు. పాలిటిక్స్, పబ్లిక్ స్పీకింగ్ చేసిన వాళ్లకు మంచి అనుకూలము, పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము బుధగ్రహానికి తప్పనిసరిగా పూజలు కానీ లేదా యథాశక్తి దానం కానీ ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకోసం ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. దాన్ని తప్పనిసరిగా 108 సార్లు ఉదయం పూట స్నానానంతరం కనుక చదువుకున్నట్టయితే మరిన్ని విశేషమైన ఫలితాలు పొందుతారు. ఆ మంత్రము ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారికి విదేశ విషయాల్లో మంచి పరిణామాలు, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. అయితే ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు చాలా చక్కని అనుభవాలు ఎదురవుతాయి. ఊహించని ధనలాభము, ధనానికి సంబంధించిన వార్తలు వినడం జరిగే అవకాశం కనబడుతోంది. తద్వారా మీరు సంతోషకరమైన, ఉల్లాసవంతమైన దినంగా ఈరోజు మీరు గడపబోతున్నారు. ఈ రాశిలో ఉండేవారు ఏదైనా పెట్టుబడులకు కానీ, ఏ మంచి పని చేద్దామని అనుకున్నా దానికి ఈ రోజుని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయ సందర్శనం చేసుకొని ఆవు పాలుతో పాటు చందనాన్ని ముఖానికి పెట్టుకొని లేదా నీళ్లల్లో వేసుకొని స్నానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మరొక్కసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు స్నానం చేసేటప్పుడు చందనాన్ని, పాలని ముఖానికి రాసుకున్నా లేదా నీళ్లల్లో వేసుకున్నా ఆ నీటితో స్నానం చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈరోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక ప్రణాళికలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ ఒక్కసారి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కానీ, పునఃపరిశీలన చేసుకోవడం కానీ చేసినట్టయితే నష్టపోయే అవకాశము ఉండకుండా ఉంటుంది. కాబట్టి మరీ జాగ్రత్త తీసుకోండి. ధనానికి సంబంధించినటువంటి లావాదేవీలలో జాగ్రత్తలు పాటించుకోండి. అయితే సహచరుల నుంచి, అంటే మీ కలీగ్స్ కావచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, కొంత ఒత్తిడిని వారి ద్వారా మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ఈ విషయంలో సంయమనం పాటించండి. అంటే ఒత్తిడిని మీరు తీసుకోకుండా సర్దుకునే ఏర్పాటు చేసుకోండి. ఇది మీకు చెప్పదగినది కాలభైరవాష్టకాన్ని 3 సార్లు ఉదయం పూట వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు నల్లని వస్త్రాన్ని ఏదైనా ఆలయంలో దానంగా ఇచ్చేసుకోండి. అది ఏదైనా పర్వాలేదు, మీ యొక్క యథాశక్తి నల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకోండి.
తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారు భార్యాభర్తల మధ్య గతంలో గొడవలు ఉంటే కనుక అవి ఈరోజు సమసిపోయి వారి యొక్క అన్యోన్యత పెరిగే అవకాశం కనబడుతోంది. న్యాయపరంగా ఏదైనా మీరు గతంలో ఇబ్బంది పడి ఉండి, న్యాయపరంగా మీ వైపుకు తీర్పులు రాకపోయున్నా, పోస్ట్‌పోన్ అవుతున్నా, అవన్నీ ఈరోజు మీ పరంగా వచ్చేటట్టుగాను, న్యాయపరంగా ఈరోజు మీరు లబ్ధి పొందేటట్టుగా కనబడుతోంది. అయితే పాత బాధ్యతలు తిరిగి మళ్ళా మీకు పునరావృతం అవుతాయి. గతంలో వదిలేసుకున్న బాధ్యతలు తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ తప్పనిసరిగా చేయండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. పసుపుతో స్వామివారికి అభిషేకం చేయించుకోవడం కానీ, లేదా అంటే పసుపుని దానంగా ఇచ్చుకున్నా కానీ గురు సంబంధిత దోషాలను తొలగించుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండేవారు ఆరోగ్యం మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి. కార్యాలయంలో అంటే మీరు పనిచేసే విభాగాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. వారి ద్వారా మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం కానీ, లేదా నల్ల అంటే నల్ల నువ్వులతో తీసినటువంటి నూనెను కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఈ రోజు ఉండబోతోంది. కార్యసిద్ధి జరుగుతుంది. తలచిన పనులు వెంటనే చేస్తారు. వాహనం యోగం కనబడుతోంది. దీనితో పాటు విద్యార్థులు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభ సూచన కనబడుతోంది. ఇది మీకు చెప్పదగిన పరిహారము శివుడుకు బిల్వ పత్రాలను అంటే బిల్వ దళాలు, మారేడు దళాలు వీటిని ఆ ఆలయంలో సమర్పించి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మీకు తెలియకుండా ఏమైనా గ్రహ దోషాలు ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆ మీకు మానసిక అశాంతి కానీ, మానసిక ఒత్తిడి కానీ ఈరోజు చాలా ఎక్కువగా గోచరిస్తోంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ప్రయాణాల్లో నష్టాలు, కష్టాలు, ప్రమాదాలు గోచరిస్తున్నాయి. మీరు ఏదైనా ఒక నమ్మకం మీద ఈరోజు వెళ్ళినట్టయితేనే మంచి జరిగే అవకాశం ఉంది. ఏదో యథావిధిగా వెళ్ళిపోతున్నామని కాకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నమ్మకంతో తీసుకోండి. ఏ పని చేసినా నమ్మకంతో చేసినట్టయితే సక్సెస్ అవుతారు. లేదు ఈరోజు నేను ఏది చెయ్యను, నాకు వద్దు అని అనుకుంటే కనుక అలా స్తబ్దుగా ఊరుకోండి. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు ఏ రంగంలో ఉన్నవాళ్ళు చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలు దర్శించండి. పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.